సరే 800 కోట్లు రకరకాలుగా చేశాం. అది పెద్ద విషయం కాదు, కానీ ఓ పద్ధతి ప్రకారం చేశారు మా కార్యకర్తలంతా కూడా. ఊరికే పీస్మీల్గా చేయాలి, పిచ్చి పిచ్చిగా చేయాలి. ఇక్కడ పెద్ద సమస్యలు ట్రాఫిక్, రోడ్లు. ఒక్కసారి 4 నెలల క్రితం మీరంతా గుర్తుంచుకోండి, జేఎన్టీయూ దగ్గర, ఆ జేఎన్టీయూ జంక్షన్ దగ్గర ఒక్కసారి ట్రాఫిక్ ఎట్లా ఉండేదో మీరు గుర్తుంచుకోండి. ఈవేళ అదే జేఎన్టీయూ దగ్గర ఈ 5 ఏళ్లలో లక్షల వాహనాలు పెరిగినా, జనాభా పెరిగినా, ఈ మెట్రో వస్తున్న దాని కారణంగా మళ్ళీ రద్దీ పెరిగినా ఆ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఎట్లా ఉందో ఒకసారి గుర్తుంచుకోండి. హైటెక్ సిటీకి వెళ్ళటం కోసం ఎంత తిప్పలు పడ్డామో, ఎన్నేళ్లు పట్టిందో చూడండి. ప్రతిరోజు ఏదో సొంత పనిలాగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం రైల్వే వారితో సమస్య ఉంటే జనరల్ మేనేజర్తో మాట్లాడడం, లేకపోతే జోనల్ మేనేజర్తో మాట్లాడడం, లేకపోతే మరొకరితో మాట్లాడడం, చీఫ్ సెక్రటరీతో మాట్లాడడం, హెచ్ఎంఆర్ఎల్తో మాట్లాడడం, మరొకరితో మాట్లాడడం. ప్రతిరోజు ప్రతి గంట కార్యకర్తలంతా కూడా ఫైళ్ళు చేతుల్లో పెట్టుకుని సొంత పనిలాగా తిరిగారు. అధికారులు కూడా అలవాటు పడ్డారు. ఏమన్నా పని కావాలంటే లోక్సత్తా కార్యకర్తలకి ఆ సాంబిరెడ్డికో, శ్రీనివాసన్కో, రామరాజు గారికో, సత్యయ్యకో ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారని చెప్పని వాళ్ళే ఫైళ్ళు తీసుకుని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ తిరగడం. ఈవేళ ఖచ్చితంగా ఇంకా బాగా జరగాలి. ఇంకా జరుగుతున్నాయి చాలా పనులు. లింక్ రోడ్స్ నగరంలో ఎక్కడ జరగని రీతిలో లింక్ రోడ్స్ ఇక్కడ అమలు అవుతున్నాయి. లింక్ రోడ్స్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ చాలా పనులు పూర్తయినాయి. మిగిలిన పనులు కూడా మోసాపేట ఆ కార్పొరేషన్ ఆఫీస్ ముందున్నటువంటి రోడ్తో సహా పూర్తవుతున్నాయి. దానికి మళ్ళీ చాలా తతంగా నడవలసి వచ్చింది. మంచినీళ్ళు 80 లక్షల గ్యాలన్లు కూకటపల్లి నియోజకవర్గంలో నీళ్లుంటే ఆనాడు, ఈవేళ సగర్వంగా చెప్తున్నాను, 1,80,00,000 గ్యాలన్ల నీళ్లు అందుతున్నాయి ప్రతిరోజుకి. 125%. ఆంధ్రప్రదేశ్లో ఏ నగరంలోనూ, ఏ నియోజకవర్గంలోనూ కూడా 125% నీళ్లు పెరగలే 5 ఏళ్లలో, పెద్ద పథకం ఏది రాకుండా. అది కాకుండా కృష్ణా ఫేజ్ 3 పథకాన్ని సాధించింది కేవలం కూకట్పల్లి ప్రజలు ఇచ్చిన గొంతుకతో, శాసనసభలో బయట చేసిన వాదనతో, అన్ని పార్టీల శాసనసభ్యులు కలిసి ప్రభుత్వం ముందుకు రాకున్నా, ఉదాసీనంగా ఉన్నా కూడా నేను చాలా అరుదుగా ఆగ్రహాన్ని చూపెడతాను, అరుదుగా కోప్పడతాను. బహిరంగంగా శాసనసభలో కోప్పడాల్సి వచ్చింది. చివరికి ప్రభుత్వం లొంగి ఖచ్చితంగా వెంటనే చేస్తామని ముఖ్యమంత్రి సభలోకి పరిగెట్టుకొచ్చి హామీ ఇవ్వాల్సి వచ్చింది. 2014 జూన్ మాసానికి కృష్ణా ఫేజ్ 3 పూర్తవుతున్నది. ఇది కేవలం కూకట్పల్లి ప్రజల కోసం కాదు, కూకట్పల్లి ప్రజల నుంచి హైదరాబాద్ నగరానికి వస్తున్నటువంటి కానుక కృష్ణా ఫేజ్ 3 పథకం పూర్తి కావటం. అయితే మనకి స్వామి కార్యము కావాలి, స్వకార్యము కావాలి. మరి కూకట్పల్లి ప్రజలు గారు దీనికోసం గొంతునిచ్చింది, దీన్ని సాధించింది. కాబట్టి 600 కోట్ల రూపాయలని కేవలం కూకట్పల్లి ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం, కూకట్పల్లి కావచ్చు, ఈ వెస్టర్న్ జోన్లో ఉన్న ప్రాంతానికి కావచ్చు. ఎందుకంటే నాగార్జున సాగర్ నుంచి వచ్చిన ఇళ్ళని కూడా మా సోదరుడు రాము దోసపాటు అక్కడే పట్టుకుపోతాడు, ఎల్బీ నగర్ దాటరావు. ఇది టేలెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడికి ప్రత్యేకంగా 600 కోట్ల రూపాయలతో పైప్ లైన్ వేసి ఈ వెస్టర్న్ జోన్లో ఉన్నటువంటి ఈ పార్ట్ కూకట్పల్లి కావచ్చు, శేర్లింగపల్లి కావచ్చు, ఈ ప్రాంతానికి అందించడం జరుగుతున్నది. ఈ 800 కోట్లు 600 కోట్లు లేవు, అది కలిపితే 1,400 కోట్ల రూపాయలు అవుతుంది కూకట్పల్లి నియోజకవర్గం కోసం జరిగిన పని. అలాగే మంచినీళ్ళు, మురుగునీళ్ళు కలవడం ప్రధాన పాత్రగా తీసుకున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా పూర్తిగా చాలా వరకు. కానీ ఎక్కడ సమస్య ఉందో వెంటనే చేసేందుకు ప్రయత్నం జరిగింది. సత్యనారాయణ ఎక్కడున్నాడు? మరి ఉన్నాడు ఇక్కడ సత్యనారాయణ? పాపం ఆయన కొంతకాలం డ్రైన్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు, జీతం తీసుకుని కాదు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఏ డ్రైన్ ఉన్నా కూడా సత్యనారాయణకే తెలుసు. ఆ చెత్త తీయటం, డ్రైన్లో నిర్మించడం కూడా మన బాధ్యతగా చేస్తున్నారు మన కార్యకర్త అంతా కూడా. రాత్రింబవళ్ళు పనిచేస్తే కొంతమేర కన్నా ఫలితాలు వచ్చినాయి. ఒక్క సరస్సు కూడా కబ్జా కాకుండా కాపాడిన ఘనత కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలది, ఇక్కడ ప్రజలది. శ్రీనివాసన్ కానీ మిగతా వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్లతో, లేక్స్ అధికారులతో కూర్చొని ముందు సర్వేలు చేయించడం, అక్కడ డిమార్కేషన్ ఇవ్వటం ఎంత తలప్రాణం తొక్కొస్తుందో మీరు ఊహించలేరు. ఒక్క లేక్ కూడా ఈ 4.5 సంవత్సరాల కాలంలో లోక్సత్తా వల్ల కబ్జా కాల, ఉన్న కబ్జాలు అరికట్టడం జరిగింది. అలాగే డ్రైన్లు, గ్రేవ్ యార్డ్స్. చివరికి ఈ కబ్జాదారులు శ్మశాన భూములను కూడా వదలటంలా, కక్కసు దొడ్లో కూడా కక్కుర్తి పడుతున్నారు. గవర్నమెంట్ డబ్బుతో టాయిలెట్ కట్టాలంటే డబ్బు తినే పరిస్థితి వచ్చింది. అలాంటిది శ్మశాన భూములను కూడా రక్షించుకుని వాటి కాంపౌండ్ వాల్స్ కట్టి ప్రతి పార్కుని రక్షించి ప్రభుత్వ స్థలాన్ని, కోట్లాది రూపాయల స్థలాన్ని, బహుశా కొన్ని 100 కోట్ల రూపాయల స్థలాన్ని లోక్సత్తా కార్యకర్త రెయిన్బోల్లో పోరాడి కొన్ని సందర్భాల్లో కోట్లు ఇక్కడ రక్షించుకుని కాంపౌండ్ వాల్స్ కట్టి పార్కులు ఏర్పాటు చేశారు అన్ని ప్రాంతాల్లో.